నేను మీ కొల్లూరు ప్రసాద్. ఈ షార్ట్ ఫిల్మ్లోని సన్నివేశాలు కానీ పాత్రలు కానీ ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు. కేవలం మా మనసులో నచ్చి పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటాడని చెప్పి తీసింది తప్ప ఎవరిని కించపరిచేది కాదు. దయచేసి ఇందులో తప్పులను క్షమించండి. ఈ షార్ట్ ఫిల్మ్ మాత్రం షార్ట్ ఫిల్మ్ లాగా చూడండి. మీ కొల్లూరు. కోరి పిటపిటలాడుతుందిరా. ఏంటిరా చెప్పు తెగుతుంది. అరే దీనికి పలుపు బాగుంది, గుంజుకురారు దీన్ని. ఏం దొరికినవరా బాగా రోజుల తర్వాత? నీకున్నది పారా అయ్యాలా చేయండి సార్, మా వెనక ఎవరు నాకు తెలియదు. ఏంట్రా నీ అమ్మ నువ్వు చేసిన పనికి? హలో ఎమ్మెల్యే సార్, మన కుమార్ అన్న నుండి కన్నం రమేష్ అన్నను ఎస్ఐ పట్టుకున్నారు సార్. కొంచెం ఫోన్ చేసి చెప్పండి. ఓకే ఓకే సరే, నేను ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి చెప్తా. ఓకే హలో ఎమ్మెల్యే గారు, మీ సిఐ మా పొలాలను పట్టుకున్నాడట, వదిలిపెట్టమని చెప్పు. ఓకే సార్, అలాగే. హలో సార్, సిఐ గారు మీరు వెంటనే ఆ కుమార్ మనుషులను కాల మనుషులను వెంటనే ఇచ్చిపెట్టి స్టేషన్కి రండి. సార్ చెప్పింది చేయండి వెంటనే. వచ్చిందా వచ్చిందా? టింగు టింగు అని ఊసుకుంటూ వచ్చి మనం అరెస్ట్ చేస్తున్నారు. సార్ ఈ రాజకీయ ఒత్తిళ్ల వలన ఇక్కడ నేను డ్యూటీ చేయలేకపోతున్నా సార్. ఈ అన్యాయాలు అక్రమాలు కళ్ళతో చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నా సార్. దయచేసి నన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయండి సార్. సార్ నాదొక చిన్న విన్నపం. ఇక్కడ డ్యూటీ చేయాలంటే వీళ్ళందరినీ రౌడీలను రాజకీయాలను అరికట్టాలంటే నా బ్యాచ్మేట్ ఇప్పుడు ఆదిలాబాద్లో పనిచేస్తున్నాడు సిఐ శ్రీరామ్, మీకు కూడా తెలుసు. అతను ఎవరికి వినడు, ఎవరికి లొంగడు, ఏ రాజకీయాన్ని కూడా పట్టించుకోడు. కాబట్టి మీరు కూడా ఈ ప్రాంత ప్రజల మీద అభిమానం ఉంది, మీరు కూడా రిటైర్మెంట్కు దగ్గరున్నారు. అతను ఒక్కడే వీళ్ళందరినీ కూడా గడగడాలాడించి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉంచే కెపాసిటీ ఉన్న అతడు నా బ్యాచ్మెంట్ శ్రీరామ్ ఒక్కడే సార్. దయచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించగలరు.
ఐజీ గారు, సార్ మీలాంటి ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది సార్. మీలాంటి ఆఫీసర్స్ ఇక ముందు మేము చూస్తామో లేదో తెలియదు. నక్షత్ర, ఉద్యోగంలో బదిలీలు తప్పవి, ఎక్కడైనా కూడా డ్యూటీ చేయాల్సిందే. కానీ శ్రీకాంత్, నక్షత్ర మీరు ఇద్దరు కూడా ఆ ఖాళీగాని మనుషులు మంచోళ్ళు కాదు. జాగ్రత్తగా మన డ్యూటీ న్యాయంగా మనం చేస్తూ మీరు ధైర్యంగా ఉండి పనిచేయండి. ఎక్కడైనా కూడా నేను మీకు అండదండగా ఉంటా. టేక్ కేర్ అమ్మా. శ్రీకాంత్, మేడం నువ్వు వెళ్ళి ఒక 5 సిగరెట్స్ తీసుకురా లైట్. మీరు సిగరెట్ అది పోలీస్ స్టేషన్లో? ఏం చేయమంటావు శ్రీకాంత్? ఈ గోదావరిలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, పోకిరీలు ఆగడాలు ఎక్కువైపోయాయి. మనకు ఒక మంచి ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, మనకు ఫుల్ పవర్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ఒక్కొక్కడికి మ్యాగజైన్ దింపాలని శ్రీకాంత్. ఆ రోజు త్వరలోనే వస్తుంది మేడం, నేను వెళ్ళొస్తా. మేడం సిఐ శ్రీరామ్ అంత పవర్ఫుల్ ఆఫీసరా? లా అండ్ ఆర్డర్నే గడగడలాడించేంత గొప్ప వ్యక్తి. చూద్దాం ఎక్కడి దాకా వచ్చాడు. ఏం చేస్తుంటాను? ఇంట్లో వర్క్ చేస్తున్నాను. ఏంటి డ్యూటీకి వెళ్తున్నారా? ఫస్ట్ డే డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఇదిగో ప్రతి 6 నెలలకోసారి ఇలా ట్రాన్స్ఫర్ల పేరుతో ఊళ్ళు తిప్పకుండా ఒకే చోట ఒక 1 ఇయర్ అయినా చక్కగా ఉండేలాగా, పాప చదువు కంప్లీట్ అయ్యేలాగా ఫస్ట్ డే డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఓకే దా గుడికి వెళ్దాం. నక్షత్ర, మధ్యలో సార్ మేడం గారి గుడికి తీసుకెళ్ళి వెళ్దాం ఆఫీస్కి. ఓకే సార్. ఓకే శ్రీకాంత్. ఓకే సార్.
గోదావరిఖని సిఐగా వచ్చినందుకు మాకెంతో సంతోషం. ఈ యొక్క గోదావరిఖని ప్రాంతాన్ని ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీరు కాపాడి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ఆలయానికి విచ్చేసినందుకు చాలా సంతోషం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ప్రేమేంద్రియ ప్రతిదిష్టతి. అలాగే మా కమిటీ సభ్యులు సన్మానంగా మిమ్మల్ని సన్మానించుకుంటారు. రండి. శ్రీరామ్ సార్. శ్రీరామ్, నీ గురించి చాలా విన్నానే సార్. అందుకే నేనే నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి, భూ కబ్జాలు బాగా అయిపోయినాయి. అవన్నిటినీ కూడా నువ్వు అరికట్టాలి. ఏది ఏమైనా నీ వెనకాల నేనున్నాను. మొత్తం అందరిని ఏరి పారేయ్. శ్రీలత, ఇతను స్పెషల్ ఆఫీసర్ శ్రీరామ్. మన గోదావరిఖని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అతన్ని. సార్ ఓకే సార్. సార్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ నక్షత్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్. చెప్పండి నక్షత్ర, గోదావరిఖని పరిస్థితి ఏంటి? సార్ ఈ గోదావరిఖనిలో ఖాళీ, గురు, కుమార్ అనే ముగ్గురు రౌడీ షీటర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఈ గోదావరిఖనిలో చేయని అక్రమాలు లేవు సార్. భూ కబ్జాలు, గంజాయి, రౌడీయిజం, ఆడపిల్లలను మానభంగం చేయడం, ఇలాంటి ఎన్నో రకాల హత్యలు వీళ్ళు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ బాలు అనే ఒక పెద్ద లఫంగ్ వీడు ఉన్నాడు సార్. ఆఖరికి భుచాలలో కూడా విడిచిపెడుతున్నారు. పేపర్ రేట్ కూడా విడిచిపెడుతున్నారు సార్. ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటుంది ఈ పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చేసుకోవాలి సార్. ఓకే నక్షత్ర, లెట్స్ గో. వాటన్నింటిని అడిగాడదాం, పదండి. ఓకే సార్. ఓకే సార్. మంచిగా నింపు, ఎవరైనా అత్తారా చూసుకుంటా నింపు రావు. ఇది ఒక్క దమ్మెత్తే 90 వేసినంత ఫీలింగ్ వస్తుందిరా. ఉంటుందంట, మాసమ్మ ఉంటుంది. రావాలంటే రారా. సార్ ఇది గంజాయి సార్. అవునా? అవును. అరే వాళ్ళు పట్టుకోరా.
మర్రాలు చేస్తారా రా నక్షత్ర ఈ గంజా ఎవరు సప్లై చేస్తాడో నాకు తెలియాలి ఆ నోరు ఇప్పాలి మొత్తం నాకు బయటికి రావాలి ఒక్కొక్కరిని మట్టిని రాను చెప్పండి రా మీకు సప్లై చేసేది సార్ మా ఎనుకున్నది ఎవరో తెలియదు మీకు ఎవడ్రా కాళీబాయ్ కాళీబాయ ముందు వాని సంగతి చెప్తారా ఎవడ్రా కాళీబాయ్ రోమియో వారను రోడ్లను తిరిగి లైటింగ్ ఏ బాబు ఫైవ్ కటింగ్ కొట్టు ఫుల్ కటింగ్ ఏ బాబు మొత్తం చేస్తావేంటి ఇది సత్రం ఈ సత్రం అరా ఫ్రీగా చేసుకుంటావా కటింగ్ చల్ దుబాయ్ ఇంటికి చేసుకోబా మీద ఏమై అన్నం తిన్నావా తినలే ఎందుకని ఇట్లా 1 గంటకి 2 గంటలకు వస్తే ఎవరు తింటారు ఎవరు ఆగుతారు పాప తింది పడుకుంది నీకు తెలుసు కదా డ్యూటీ ఎలా ఉంటుందో పోలీసు ఉంది సరే ఆ డ్యూటీ చేసుకో అలా కాదే నా మాటేను డిస్టర్బ్ చేయకు పడుకోవాలి ఏయ్ తినకుండా పడుకుంటా ఎట్లా నీకు తెలుసు కదా చెప్పేది ప్రాబ్లం నాకే ప్రాబ్లం లేదు మరి నువ్వు తెలుసు కదా పాపం కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మరి డ్యూటీ కూడా నీకు తెలియదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నువ్వు అర్థం చేసుకోవచ్చు ఏంటి I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something, don't take for granted. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ 10 TV రిపోర్టర్ రజని. యా ఇంతవరకు ఈ గోదావరి కనిలో మీలాంటి పోలీస్ ఆఫీసర్ని చూడలేదు. ఓకే. లా అండ్ ఆర్డర్ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. చీడ పురుగుల్ని కూడా అదుపులో పెడుతున్నారు. ఐఎమ్ ఇంప్రెస్. బాయ్ సార్.
ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం, మేము కంట్రోల్ పెట్టడం కాదండి, మీలాంటి రిపోర్ట్స్ సహాయ సహకారాలు చాలా అందించాలి. అప్పుడే మనం ఈ క్రైమ్ రేట్ తగ్గించగలం. బాయ్ సార్. అబ్బా దీని ఏకశేఖాలు. సార్ ఖాళీ గ్యాంగ్లో ఇతన్ని పట్టుకుందాం సార్. ఇతన్ని ఇంట్రాగేషన్ చేస్తే మనకు పూర్తి విషయాలు వస్తాయి సార్. నక్షత్ర, సార్ ఈ ఎంక్వైరీ ఎందుకమ్మా? టైం వేస్ట్, ఎన్కౌంటర్ చేసేద్దాం. సరేరా, నేను వదిలిపెడతా. నక్షత్ర, వాని కింద పండబెట్టి కాలు మీద 10 దెబ్బలు కొట్టుకోవాలి. అరే నువ్వు ఒక్కోసారి కూడా నేను నోటి నుండి అవ్వా అయ్యా రావు వచ్చిందనుకో అవుట్ మనీ స్టార్ట్. ఓకేనా? ఓకే సార్. చలో. సార్ ఇంకో 10 దెబ్బలు కొట్టరా. ఎందుకు సార్? ఇంత కొట్టినా కూడా అమ్మాడు అయ్యాడు. మనకి ఎంత జాబరా, వాడు అమ్మాల రాక కొట్టరా వాడిని. ఓకే సార్. గురువులు కుమారు ఖాళీ సార్. వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారో తెలియదు సార్. మాకు ఒక మెసేజ్ పెడతారు, ఆ మెసేజ్ ప్రకారమే మేము పోతాం సార్, ఫాలో అవుతాం సార్. అంతకు మించి అమ్మరు సార్, నాకేమో తెలియదు సార్. నమ్మాలి సార్. నిజమైన ఆడలో చెప్పేది నిజమే సార్. ఇంతకు మించి నేను ఆడబడితే సంపేది సార్. బిడ్డ అవదేపులకు ఎన్కౌంటర్ చేసి పారది ఎంత ఈ దానాలు కన్నా సంపేది సార్. అంత కబద్దు మాడండి సార్. శ్రీకాంత్ సార్ తీసుకో బయటపడి. ఏ బాబు, ఎవరు నువ్వు? సార్ మనం ఈ మధ్య చేస్తున్న ఆపరేషన్లో మంచిగా మారి జైలుకి వెళ్ళిన సదానందం ఉన్నాడు కదా సార్, అవునవును. వారి అబ్బాయి సార్. అవునా నక్షత్ర, సార్ మన ఆపరేషన్లో మారిన వాళ్ళందరికీ సార్ ప్రతి ఒక్కరికి మన ఆర్ఎఫ్సీలో కానీ ఎన్టీపీసీలో కానీ ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళకి జాబ్ వేస్తాడు చూడండి. అలాగే వాళ్ళ పిల్లలకు చదువుల కోసం అని చెప్పేసి మాట్లాడండి. వాళ్ళందరూ మన దత్త తీసుకొని ఒక ఆర్గనైజేషన్ చేసేసి వాళ్ళందరికీ ఏర్పాటు చేద్దాం. ఓకే సార్. ఆ ఏర్పాటు చేయండి. ఓకే సార్. అవును శ్రీకాంత్ సార్, ఇటు పక్కన గంజా స్మగ్లింగ్ అయితే అని చెప్పినావు కదా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు ఈ రూట్లోనే వెళ్తారట సార్. మరి ఏంది ఇంత టైం అవుతుంది, మనం వచ్చి గంట అవుతుంది కదా. కొద్దిసేపు వెయిట్ చేద్దాం సార్, తప్పకుండా వస్తారు. హాయ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీరు రిపోర్టర్ రజనీ గారు కదా? అవును సార్. ఇంతకుముందు కూడా కలిశారు మీరు? అవును సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అవునా? థ్యాంక్ యూ. మీరు వచ్చినప్పటి నుంచి అసలు ఇక్కడ క్రైమ్స్ మొత్తం తగ్గిపోయాయి సార్. ఐఎమ్
రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వచ్చిందిరా తింగర బుచ్చి మా సార్ని ఫ్లాట్ చేయడానికి. దీని కూలు కూలు కథలు తిప్పుకోండి. ఓకే బాయ్ సార్. మేడం బాగున్నారా? ఏంటి రమ్మన్నారు? నేను మీకు ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు చెప్పండి. మీరంటే నాకు ఇష్టం సార్. అవునా? కానీ సారీ మేడం, నాకు పెళ్ళి అయింది, అలాగే పాప ఉంది. పెళ్ళి చేసుకోలేము మేడం. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టయితే మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి ఈ సమాజానికి మనం హెల్ప్ చేయాలి మేడం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు జనాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు దయచేసి నాకు అందియండి. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకేనా? మీరేం బాధపడక, మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా పనిచేద్దాం. తప్పకుండా సార్. మీరు చెప్పిన మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఈ సమాజం కోసం నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు. ఓకే సార్. ఊరు కొత్తగా వచ్చిన సిఐ గంజాయి దానిస్తలేడు, ఏ దందా చేసుకొని ఇస్తలేడు, పొట్టు కొడతాడు. అవునరా, వాడు నాకు కూడా మొన్న దమ్కిచ్చిండ్రా. రేయ్, వాడిని వదిలిపెట్టుకుంటా పోతే మనని ఏ దందా చేయనని ఈ గోదరగన్లా. వాడిని వదిలిపెట్టద్దు, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నా, వాడు చౌరస్తలో నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిండన్నా. వాడు మనల్ని ఏ దందా చేసుకొని ఇస్తలేడు. ఖాళీగానికి చెప్పుదాం ఈ ముచ్చట. రేయ్, ఆ ఖాళీగాని చెప్తే వాడు అసలే పిచ్చి కుక్క. ఎలక్షన్ల ముందు వానికి చెప్తే వాడు ఏదో ఒకటి చేస్తాడు. వాని దాకా తెలియకుండా మనమే చూసుకుందాం. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందన్నా. ఏం చెప్తారా ఇడా? కనబడితే లేదా మందు తాగుతాను. అరే, ఒక్కొక్కరిని పట్టుకొట్టి బొక్కలు చురచురేస్తా బిడ్డ. అబ్బచ్చా, మందు ఆగితే బొక్కలు చూర వేస్తావు, కొడతావు, అంతేనా? నేను రేపు చేసినావా, మానభంగం చేసినావా, కానీ గంజాయి తాగుతున్నావా ఇక్కడ? నువ్వు ఏమైనా ఉంటే పిట్కేసి పెట్టుకో, తాగితే లోపలేసుకో. అసలు మేము కుదరకాని వాళ్ళం, నీతో ఏం కాదు. సరేరా, మీరేం చేయలేదురా, కానీ నేను గోదావరికాని గడ్డ మీద అడుగు పెట్టినప్పుడే మీ జాతకాలు అన్నీ చదివినరా. ఏయ్, అన్నీ మూసుకొని పోలేదనుకో, మిమ్మల్ని ఎన్కౌంటర్ లేపేస్తా. ఇదే ఫైనల్ వార్నింగ్, జాగ్రత్త.
ఖాళీ. అరే ఏమైందిరా ఇట్లా చిల్లు? అరే ఖాళీ, నువ్వు సరుకు కోసం మహారాష్ట్ర పోయినావా? కొత్త సీఐ వచ్చిండు, మన దందాలు మొత్తం బంధు పెట్టమని పేరిస్తాను రా. అరే ఖాళీ, మనం ఏదో ఒకటి చేయాలరా మనం. అవునన్నా, మొన్న మమ్మల్ని గ్రౌండ్లో ఉరికిచ్చి కొట్టిండు. మీరందరూ ఏం చేస్తానరా? మన ఎమ్మెల్యేకి ఫోన్ చేయొద్దా? చెప్పా ఎవరాడు పా చూద్దాం పా. ఖాళీ, నువ్వు అక్కడ ఏం చేయొద్దు. పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను ఊకోను. అసలే ముందట ఎలక్షన్లు ఉన్నాయి, అంతా నేను చూసుకుంటా. నా మాట విను. నువ్వు సపోర్ట్ దాకా వెనకకు వచ్చాయి, ఓకేనా? ఇమీడియట్లీ వెనకకు రా నువ్వు. ఎస్పీ గారు, ఆ సిఐ శ్రీరామ్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మా పోరాలను బతకనిత్తలేడు, మా పనులు అన్నిటికీ అడ్డుపడుతుండు. మా పోరాలు చాలా ఇబ్బందులు పడతారు, మాటకు అరెస్ట్ చేస్తాడు. వానికి ఏదో కారణం చెప్పి వాడిని సస్పెండ్ చేయండి. సార్, అతను చాలా కిరాకు. ఆయన చాలా నెమ్మదిగా సిస్టమ్ లోపల చేస్తున్నాం. అతన్ని మేము ఏమి చేయలేము సార్. పైగా నా ఒక సర్వీస్ కూడా చాలా దగ్గరగా వచ్చింది, కాబట్టి నేను ఏం చేయలేను. నన్ను మన్నించండి సార్. ఇన్ని రోజులకు మంచి మొగడు దొరికింది, కానీ వీళ్ళకు కావాలి. బాబు, ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరే? నేనే సార్. ఎట్లున్నది బిజినెస్? బాగున్నాను సార్. అందరు మంచిగా ఉంటున్నారా? జాగ్రత్తగా ఉంటున్నారా? ట్రంక్ అండ్ డ్రైవ్ ఏం లేదు కదా మనకు? పేపర్స్ అవి అని ఉన్నాయా? ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలన్నీ మీ చేతిలో ఉంటాయి. అలాగే మీ పిల్లల భవిష్యత్తు, మీ భార్య వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆగి డ్రైవ్ చేయకండి. ఉన్నారా? మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నన్ను అడగండి, నేను సాయం చేస్తాను. అర్థమైందా? యూపీఎస్ మాత్రం బండ్లు నడపకండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, గవర్నమెంట్ గౌరవించండి, సూత్రాలను పాటించండి. మెయిన్గా ఉన్నారా? మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీకు మిగతా విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర రండి, నేను మా ప్రభుత్వంతో మాట్లాడతా. మీకు ఏమైనా సహాయ సహకారాలు ఉంటే నేను మాట్లాడి సెట్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రిపూట కూడా మీరు ఏంటంటే ఈ డెక్కులు అవి ఎక్కువ పడుతుంది, సౌండ్ వేసి డిస్టర్బెన్స్ చేయకండి అందరినీ. అర్థమవుతుందా? పని చేసారా? ఎందుకంటే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఓకే, జాగ్రత్త మరి. రైట్. పప్పేసి కూరేసి ఇటు స్వీట్ కావాలా చట్నీ కావాలా? చట్నీ చట్నీ వేసి పెరుగు వేసి ఏం చేస్తారు మమ్మీ? నువ్వు ఏం చేస్తాం? మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారా?
ఏ సినిమా? డాడీ సినిమాకి తీసుకెళ్ళవా? ఓకే నాన్న, తీసుకెళ్తా. సాయంత్రం వెళ్దాం. మీ డాడీకి సినిమాకి తీసుకెళ్ళేంత టైం ఉందా? ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. అలాగే అంటున్నాం. పోదాంలే. Karthik in the mix. బిట్టు మన కబ్జాలోకి వచ్చిందారా? అరే మామ, అడగదానికి ఎవరున్నారా ఈ 2 ఎకరాల గురించి? అదో గవర్నమెంట్ టీచర్, అది మళ్ళీ జోలికి సాదరా, చంపుతాం దాన్ని, చంపుతాం. ఎవరు మీరంతా? మా ప్లేస్ లో మీకు ఏం పని? మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? చెప్పండి, ఎవరు మీరు? అబ్బా, అరే ఎత్తుకపోయిన తీగ కాలుకు దొరికినట్టు భలే వచ్చిందిరా ఇది. అరే దీన్ని బదిలాడు బెదిరించో సంతకం పెట్టిద్దాం అనుకున్నా, కానీ ఇదే మనకు ఎదురైందిరా. అరే మామ, ఇది ఎప్పటికున్నా ప్రాబ్లమేరా. దీన్ని చంపేద్దాంరా అయ్యా, దీన్ని చంపేద్దాంరా, చంపేద్దాం, దీన్ని చంపేద్దాం. అరే మామ, ఎట్లా చంపేద్దాం అంటున్నావురా? టీచర్ బాగా అందంగా ఉందిరా, ఒక్కసారిరా.
తప్పకుండా సార్, మీరు చెప్పిన మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఈ సమాజం కోసం నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు. సార్ రే ఎవరు చంపిండ మనం దొరికేది పెట్టేది లేదు. సార్ రేప్ చేసి మరీ చంపారు సార్. అలా పాపం పండదా సార్? నక్షత్ర చట్టానికి లోబడి ఇన్ని రోజులు పనిచేసినా ఇక మీద వాళ్ళకి క్షమించేదే లేదు. ఒక్కొక్కరు దొరికినట్టు ఎన్కౌంటర్ చేసి పారేద్దాం. ఎవడద్దాం అతను చూద్దాం. నడవండి. అవును సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ నేను మారుతాను సార్. సార్ ప్లీజ్ సార్. విన్నావారా? సార్ ఇంత మంచిగా చెప్పిందా? దండం పెడతా సార్. సార్ సార్ విన్నావారా? కఠోరంగా ఎలా తీయాలనిపించిందిరా నీకు? మీ పాపం పండిందిరా. నక్షత్ర ప్లీజ్ మేడం, నేను మారుతాను మేడం. ప్లీజ్ ప్లీజ్ సార్ నన్ను చంపుతారు కావచ్చు. నా వెనకాల ఒకడు ఉన్నాడు. వాడు మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టాడు. వాడు మా కాలిగాడు ఉన్నాడు. వాడు ఎవరిని ప్రశాంతంగా వదిలిపెట్టాడు. ప్రశాంతంగా ఉండరు మీరు. ఉండరు. కాలిగాడు అనతొక్క వాడొస్తే వాడిని కూడా ఎన్కౌంటర్ లేపెత్తారా? అరే శ్రీకాంత్ వాడిని పాయింట్ బ్లాక్లో లేపారు. నక్షత్ర అసలు ఈ కథకు కారణం అంతా వీడే. అమ్మాయిని రేపేసిన బాడుక వీడే. వీడిని ఎట్లా చేస్తావు తెలుసా? ఎన్కౌంటర్ కాదు, ఇన్కౌంటర్. నీ స్టైల్ చూపి. వాళ్ళలాగా కుక్క సాగు చస్తావా? మారుతావా? రా మారుతావా? నక్షత్ర వదిలేయ్. దబాయ్ మళ్ళా కనబడద్దు. నక్షత్ర వీళ్ళందరిది అయిపోయింది. ఇంకొక్కడున్నాడు కాలిగాడు.
వాణ్ణి ఖతం చేసినాకనే మన ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే సార్. చలము. ఓకే సార్. అన్న, మన గురుమూర్తి అన్నను కుమార్ అన్నను ఆ సీఏ గారు ఎన్కౌంటర్ చేసిండే. నెక్స్ట్ నీ దగ్గర ఎన్కౌంటర్ చేసేందుకు కత్తాండే. వాడేంద్ర నన్ను ఎన్కౌంటర్ చేసేది? మనోళ్ళందరిని చంపినందుకు నేనే వాడి మీద కక్ష సాధిస్తారా? అరే ఇవాళ మొత్తం వాని పిల్లం మీద వాని బిడ్డ మీద నిఘా వేసి రేపు పొద్దున వరకు అని పిల్లని పట్టుకుని పోదా. అరే వాడు మనతోడు పెట్టుకున్నారా, వాడిని బతుకుండగానే సచ్చిన పాము లెక్క చేస్తారా. వాడు నరకం అనుభవించాలరా. అవునరా? చిట్టి అన్నది దిగా. ఎవర్రా మీరు? ఈ మొగడు పిచ్చోడే డ్యూటీ అని తిరుగుతాడు కానీ దీన్ని చంపుదామని నచ్చినాం మనం. కానీ ఇంత అందగత్తని చంపితే మనకి చెల్లామైందిరా. అవునా? అవునన్నా, నేను తీసుకపోతే కదా. ఏ పాలన్న పడుకోవడం. ఏంద్రా తీసుకుపోయేది? నీ మొగనుకున్నంత పొగరుందే నీకు. అయినా నువ్వు ఉత్తగా రమ్మానంగానే వస్తావా? నేను పిచ్చో లెక్క పడుతున్నా. అది చూడు. చూసినావా మన పవర్? అరే పాప తీసుకుని ఉంటాం. అరే ఈ పాపను ఎత్తుకోరా. అరే నేను చెప్పేదాకా ఈ పాప అడ్రస్ ఎక్కడ తిరగదు. ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేయండి. సరే అన్న. అడ్డలు ఉండండి. ఓకేనా? ఓకే అన్న. నేను ఉన్నప్పుడు వేసిపోయాను. ఓకే అన్న. ప్లీజ్ నా పాపనే చేయద్దు. ప్లీజ్ నువ్వు చెప్పినట్టు వింటా. ప్లీజ్ నా పాపనే చేయద్దు. ప్లీజ్. అర్థమైందా? రిమోట్ ఎవరి చేతులు ఉందో నీ మొగలికి చాలాసార్లు చెప్పిన ఎక్స్ట్రాల్ చేయకు. నీ మొగలికి ఇట్లా ఎక్స్ట్రాల్ చేసే నేను చెప్పింది వినకుండా ఇక్కడ తీసుకొచ్చాడు. నిజానికి మీ ఇద్దరిని చంపుదామని వచ్చిన, కానీ నీ అంగాన్ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చెప్పినట్టు వెళ్ళేదనుకో నీ బిడ్డడు నీ మొగల్ని పైకి పంపిస్తా. అర్థమైందా? ఏడ్చినావు అనుకో నీ బిడ్డని మొగలు కథం. నా ముంగట ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి. రా లే. కూర్చో. నవ్వు నవ్వు మంచిగా మంచిగా నవ్వలే. మంచిగా నవ్వు. మంచిగా నవ్వు. పోదామా? అయ్యో న్యాయంగా ఫోన్ చేయాలి కదమ్మా.
నమస్తే సిఏ సార్, బాగున్నారా? ఎక్కడున్నారా? నేనా? మీ ఇంట్లో నుండి. నీ బిడ్డ నీ భార్య నా దగ్గరనే ఉన్నారు. నువ్వు మొగోను అయితే వచ్చి తీసుకోపో. సెల్ నెట్వర్క్ కూడా పనిచేయదు బాబు. నా సెల్ కూడా నేను ఇంట్లో పడేసుకుంటాను. ఒకటే చెప్తున్నా, మా వాళ్ళకి ఏమైనా అయిందో ఇంకా పాయింట్ గన్ను పెట్టి లేకెత్తాను. సరే, నీకు ఒక వరం ఇస్తా. ఉయ్యాల వండి ఊపుకుంటూ ఆలోచించు. నీ పిల్లం ఎక్కడుందో దొరుకుతుంది. చల్ హార్ట్ బ్యాక్. మరి వెళ్దామా? ఏంటి మేడం, మీకు మీ సార్కు ఈ ప్లేస్ అంటే బాగా ఇష్టం అంట కదా? ఎంసీఏ సినిమాలో నాన్నగారు కూడా ఇక్కడ సాంగ్ చేశాడు మేడం. మనం కూడా స్టెప్ ఇద్దాం. ఏమైందో ఏమో కానీ, ఏమైందో ఏమో కానీ, నీ పెదవులపై తుది వరకు. వెల్కమ్. మేడం, తినడానికి ఉంది రమ్మంటారు. ఏమొద్దు. మీ సార్ ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలుసు కదా ఏం జరుగుతుందో. నేను చెప్పినట్టు చేయకుంటే గుర్తుంది కదా మీ పాప. సార్
సార్ అందరిని ఏర్పరిచిన సార్, కానీ నా ఖాళీగాడు ఒక్కడే మిగిలినాడు సార్. వాడు నా భార్య ఎత్తుకపోయాడు సార్. నాకు కొత్త టీవీ ఇవ్వండి సార్, వాళ్ళు వేసి పని చేస్తారు సార్. సారీ శ్రీరామ్, చాలా పైనుంచి ఒత్తిడి వల్ల నేను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు చాలా మంచి పని చేశారు, కానీ నేను కూడా ఒత్తిడికి లోనై నేను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. నీ భార్య కిడ్నాప్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. ఓకే సార్. మీలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి కష్టాలు రావడం అనేది నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్. సార్ ఎంత కష్టం వచ్చినా మంచిదే సార్, ఆ ఉద్యోగాలు పోయినా మంచిది. మేడంని పిల్లల్ని ఎత్తికే విషయంలో మేము కూడా మీతో వస్తాం సార్. మీకు అండగా మేము ఉంటాం సార్. వదండి సార్. సార్ వెళ్దాం పదండి, వెళ్దాం పద. లేదు సార్. మరి డ్యూటీ గురించి తెలియదా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నువ్వు అర్థం చేసుకోలేదు. ఏంటి లేదు లేదు అందాన్ని వదిలిపెట్టి నీ మొగడు ఈ డ్యూటీ అనుకుంటే మా మీద పడ్డడేంది? ఇసుకుంటే అందగత్త నాకే కానీ భార్య అయితే తొక్కలో డ్యూటీ వదిలిపెట్టింది కొంగున పడి ఉన్నట్టుంది. భయపడకు, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను. పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టకుండా సపరేట్గా పడతా. రెస్ట్ తీసుకున్నావు రంగరా. లేదు, నవ్వుతూనే ఉన్నాను. నవ్వుతానా?
అన్నం నేను ఆకలి ఇట్లేదు వద్దు. ఇప్పుడు తినకుంటే ఏం జరుగుతుంది చెప్పు చెప్పు. నీ మొగడు టార్చర్ పెట్టండి తిను. తినో. నేను తినను. తిననంటే తినను. నీ బిడ్డ భర్త వద్దా? చచ్చిన మంచిదే కానీ నా బిడ్డ నా భర్త ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వాళ్ళు నువ్వేం చేయలే కదా. నీ మొగలు చేయాలి. ఈ గోదావరి కన్నా పరువు ప్రతిష్ట అన్ని వినే కాళ్ళు మొత్తం పీక్కపోతున్నాయి సార్. అసలు వాడు దొరుకుతాడంటారా? సార్ వాడు దొరుకుతాడనే నమ్మకం కూడా సన్నగిల్లిపోతాను సార్. చూడు శ్రీకాంత్, నా కోసం 2 రోజులు నువ్వు నక్షత్రం ఎన్నో పాటలు పడ్డారు. నాకు ఒక 24 గంటల టైం ఇయ్యి. వాడు ఎందుకో ఖచ్చితంగా మనకు దొరుకుతాడని చెప్పి నాకు నమ్మకం ఉంది. సార్ లక్నవరం రూట్ ఏంటి సార్? ఏంటి లక్నవరమా? మా టెన్షన్లో మేముంటే మీ గోలేంట్రా? చల్ దొబ్బేయండి. ఆగు శ్రీకాంత్ బాబు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. లక్నో నక్షత్ర ఏమన్నావు ఇంతకుముందు వాళ్ళతోటి? లక్నవరంకి దారి అడిగారు సార్. 30 కిలోమీటర్స్ అని చెప్పారు. నీకు ఒక వరం ఇస్తా. ఉయ్యాల వండి ఊక్కుంటూ ఆలోచించు. నీ పిల్లం ఎక్కడుందో దొరుకుతుంది. శ్రీకాంత్ వాడు ఎక్కడ రాడు ఫాలో వాడి.
ముందుకెళ్ళడం కాదు. నువ్వు మగాడివి అయితే నా మొగుడితో కొట్లాడి నన్ను గెలుచుకో, ఆయన్ని ఓడించు. అప్పుడు నువ్వు ఎత్తుకెళ్తే కాదు, నేనే నీతో వచ్చేస్తా. చూస్తున్నారేంటి సార్ వాడిని వేసేయక. ఆగండి, అక్కడ ఉంది నా భార్య. ఏంది చేసేది బొంగు? ఇక్కడ వాళ్ళ భార్య ఉన్నంతసేపు నన్ను ఇవ్వడు. రేయ్, నీకు దమ్ముంటే నాతో కొట్లాడరా. ఎవరు నోడు పిల్లలు ఇద్దరు సేమ్ డైలాగ్ కొడతాను. నీకు అంతగానో కోరుకుంటే సరే అట్లాగే కనిద్దాం, పాటు దా చూసుకుందాం. రారా చూసుకుందాం.
రేయ్ మగాడిగా నువ్వు గెలిచావురా. రౌడీజం పోయింది, నేను ఓడిపోయినా. నీ వల్ల జీవితంలో నేను మోజుపడ్డ ఆడిదాన్ని, నా రౌడీజాన్ని కోల్పోయినా. మరొక జన్మలోనైనా దీన్ని పొందకుండా ఉండనురా.